హలో గైస్, నమస్తే. దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్‌ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాల్టి వీడియోలో మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ప్రీమియర్ ప్రోకి ఆల్టర్‌నేటివ్స్. ఆల్టర్‌నేటివ్స్ అంటే ఏముంటాయి భయ్యా అని చెప్పేసి మీకు చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రీమియర్ ప్రో ఉంది కదా, చాలులే మాకు ఇంకేం సాఫ్ట్‌వేర్స్ అవసరం ఉంటది అని చెప్పేసి. సో, ప్రీమియర్ ప్రో ఉంది, మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంది, దాని తర్వాతకి డావిన్సీ రిజాల్వ్ ఉందనమాట. ఈ 3 సాఫ్ట్‌వేర్‌లు అనేది ఎక్కువ వింటూ ఉంటాం అండ్ యూజ్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్‌లో. ఎక్కువైతే ప్రీమియర్ ప్రో అనమాట. నార్మల్ వీడియో ఎడిటింగ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఏదైనా వీఎఫ్ఎక్స్ కంపోజింగ్ చేయడానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. అడ్వాన్స్‌డ్ కలర్ గ్రేడింగ్‌కి డావిన్సీ అయితే యూజ్ చేస్తుంటారనమాట. సో, ఇవన్నీ ఏంటంటే పెయిడ్ సాఫ్ట్‌వేర్స్. డావిన్సీ అనేది మనకు అంటే ఏదైతే మనకు ఫ్రీగా ఇస్తున్నాడో వర్షన్, ఆ వర్షన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ చాలామందికి డావిన్సీ ఏంటంటే ఇంటర్‌ఫేస్ అనేది చాలా అంటే చాలా కష్టంగా ఉంటది. అర్థం చేసుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడాలి. ఇక ప్రీమియర్ ప్రో అంటారా? అది కూడా మీకు కొద్దిగా కష్టంగానే ఉంటది. మీరు నేర్చుకొని అలవాటయిపోద్దనమాట. సో, టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఇంక మైండ్ అనేది పోతదింకా. అంత కష్టంగా అయితే ఉంటది. సో, నేను ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌కి అంటే ఈ 2 నేర్చుకోవడానికి నాకు టైం పట్టింది. దగ్గర దగ్గర 2 ఇయర్స్ దగ్గర అయితే పట్టిందనమాట. ఆ తర్వాత డావిన్సీ అయితే నేను ఓకే, ఒక 50, 60% వచ్చు. అంతకుమించి ఎక్కువ నేను యూజ్ చేయను. కలర్ గ్రేడింగ్ నా వీడియోస్‌కి అంత ఎక్కువ నేను పట్టించుకోను కాబట్టి, సో, డావిన్సీ అయితే పక్కన పెట్టేసాను. నాకు ఈజీ వేలో ఉండాలి. సో, మనం డైలీ లైఫ్‌లో ఎన్నో వర్క్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఓన్లీ ఎడిటింగే కాదు కదా! సో, ఎడిటింగ్ మీద కూర్చొని మనం టైం వేస్ట్ చేయడం కన్నా, సో, కొద్దిగా ఈజీ లెవెల్‌లో మనం ఎడిటింగ్ చేసుకునే విధంగా ఉండాలి కాబట్టి, నేను ఎక్కువ ప్రీమియర్ ప్రో ఒక్కటే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంక మిగిలిన సెపరేట్‌గా కలర్ గ్రేడింగ్ అంటూ డావిన్సీ యూజ్ చేయడం, ఇంకా వీఎఫ్ఎక్స్ కంపోజిటింగ్ కోసం అని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేయడం. సో, అడ్వాన్స్‌డ్ లెవెల్ ఎడిటింగ్ చేయడానికి ప్రీమియర్ ప్రో యూజ్ చేయడం. ఇలా ఏంటంటే అవన్నీ యూజ్ చేయను. జస్ట్ ప్రీమియర్ ప్రోలో ఏదో పైన వీడియో ఎడిటింగ్ చేసుకొని లైక్ ఏంటంటే ఎక్స్‌పోర్ట్ పెట్టేస్తుంటాననమాట. సో, నా వీడియోస్‌లో మెయిన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఎడిటింగ్ అనేది చాలా తక్కువ ఉంటదనమాట. సో, ఎడిటింగ్ మీద దృష్టి పెట్టాలి. ప్రెజెంటేషన్ మంచిగా ఇవ్వాలని చెప్పి నాకు ఉంటుంది కాబట్టి, కానీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది నా దగ్గర. అందుకోసం అని చెప్పేసి నేను ఏదైనా ఈజీగా ఉండేది ప్రిఫర్ చేస్తాను. సో, ప్రీమియర్ ప్రోకి ఆల్టర్‌నేటివ్స్ అనేవి మనకు కొన్ని సాఫ్ట్‌వేర్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ నేను యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ ఏంటంటే, అంటే నేను ఫస్ట్ యూజ్ చేసిన సాఫ్ట్‌వేర్ వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ కాదు, మొబైల్ యాప్స్ మనకు ప్లే స్టోర్‌లో దొరుకుతుంది కదా! కైన్‌మాస్టర్. ఆ కైన్‌మాస్టర్ అయితే యూజ్ చేసేవాడిని. ఆ తర్వాతకి ల్యాప్‌టాప్‌కి షిఫ్ట్ అయినప్పుడు నేను క్యాప్‌కట్ వీపీఎన్ ఆన్ చేసుకొని ఏంటంటే క్యాప్‌కట్ యూజ్ చేసేవాడిని. క్యాప్‌కట్ ఏంటంటే కొన్ని క్రాషెస్ అనేవి అవుతూ ఉండేవి. సో, మీకు తెలిసిందే కదా! ఫ్రీగా వాడుకుంటే మనకి ఎన్ని ఇష్యూస్ వస్తాయో. ఆ తర్వాతకి నాకు దొరికింది ఫిల్మోరా అనమాట. ఫిల్మోరా అనేది అప్పుడు పెయిడ్ ఉండేది కాదు నాకు. సో, నేను డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకున్నాను, యూజ్ చేస్తున్నాను. బట్ ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు నాకు వాటర్ మార్క్ అయితే వచ్చేది కాదు. ఇంతకుముందు ఫిల్మోరా నేను ట్రై చేశాను. ఫిల్మోరా 9 నుంచేమో నేను ట్రై చేశాను. సో, ఫిల్మోరా అనేది నాకు ఎంత ఈజీగా ఉందంటే, నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు కైన్‌మాస్టర్‌తో పోల్చుకున్న, క్యాప్‌కట్‌తో పోల్చుకున్న ఇంటర్‌ఫేస్ అనేది చాలా అంటే చాలా బావుంటది. ఎలాంటి వారైనా బిగినర్ లెవెల్‌లో ఎవరైనా ఫస్ట్ టైమ్ ఎడిటింగ్ మీద కూర్చోవాలనుకున్న వాళ్ళు కూడా అర్థమైపోద్ది ఫిల్మోరా అనేది. సో, ఫిల్మోరా 9 నుంచి ఫిల్మోరా 10, 11, 12, 13, 14 ఇప్పుడు 14 జరుగుతుంది. సో, 14 వరకు ఇప్పటికి నేను ఫిల్మోరా అయితే యూజ్ చేస్తున్నాను నా డైలీ లైఫ్‌లో. చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో, అందులో ఫస్ట్ నేను ఇది ప్రిఫర్ చేసేది ఫిల్మోరా అనమాట. ఆ తర్వాత చాలా యాప్సే ఉన్నాయి. ఇల్లుస్టో అని చెప్పేసి, ఎడీ మేకర్ అని చెప్పేసి, ఇంకా క్యామ్‌టేసియా ఎప్పటినుంచో ఉందిలెండి. ఇంకా పవర్ డైరెక్టర్ అని చెప్పేసి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను ఫిల్మోరాని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రీమియర్ ప్రో తర్వాత ఓకే. ప్రీమియర్ ప్రోకి మించనిగా చెప్పట్లేదు ఇక్కడ. ప్రీమియర్ ప్రోకి తర్వాత ఆల్టర్‌నేటివ్ ఏది బెస్ట్ అంటే నేను ఫిల్మోరా చెప్తాను. ఎందుకంటే మీకు ఇయర్‌లీ 3K సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. లేదు లైఫ్ టైమ్ కొనుక్కోవాలంటే రూ. 5,500 అంటే 5,000లో కూడా వచ్చేస్తుంది మీకు. లైఫ్ టైమ్ కావాలంటే. మీరు జస్ట్ మంత్లీ ఏ క్రెడిట్స్ అనేవి బై చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఏ క్రెడిట్స్ మాత్రమే. ఏ క్రెడిట్స్ కూడా మీరు బయట వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటే ఇందులో చాలా తక్కువే ఉంటది మీకు. ఏదైతే ఫిల్మోరా ఉందో మనకి, ఈ ఫిల్మోరా 14 ఇప్పుడైతే జరుగుతుంది. అందులో మనకి ఏఐ క్రెడిట్స్ అనేవి మీకు చాలా తక్కువ అమౌంట్‌కే దొరికిపోతాయన్నమాట. సో, ఏఐ క్రెడిట్స్‌ని మీరు యూజ్ చేసుకోండి. లేదంటే మీకు అందులో నార్మల్‌గా వాడు డిఫాల్ట్‌గా ఇచ్చేసుంటారు కదా! అక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు దొరుకుతాయి, సౌండ్ ఎఫెక్ట్స్ దొరుకుతాయి, బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి దొరుకుతాయి. ఇంకా మనకి ఏదన్నా స్టాక్ ఫుటేజెస్ కావాలన్నా అక్కడి నుంచే మీరు ఆ ఫిల్మోరాలోనే మీకు అన్నీ ఉంటాయన్నమాట. ఆ తర్వాతకి టెక్స్ట్ ఎలిమెంట్స్ గానీ, టెక్స్ట్ యానిమేషన్స్ గానీ, ఇంట్రోస్ గానీ, లైక్ ఇంకేమన్నా ఎఫెక్ట్స్ గానీ, ఇంకా మీకు వీఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ అయితే చాలానే ఉంటాయి. ఇంకా ఆ తర్వాత గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కానీ, ఇంకా సబ్‌స్క్రైబ్ ఎలిమెంట్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్ ఉంటాయి కదా మనకి. కొన్ని సబ్‌స్క్రైబ్ ఎలిమెంట్స్, సోషల్ మీడియా ఎలిమెంట్స్ ఉంటాయి కదా! అవన్నీ మీకు ఇందులో అవైలబుల్ ఉంటాయి. ఇంకా టైటిల్స్ అయితే మీకు అడ్వాన్స్‌లో ఉంటాయి. ఇంకోటి సబ్‌టైటిల్స్ ఆప్షన్ ఉంది. ఇంకా ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే మీకు మాటలు చెప్పలేమనమాట. ప్రతి ఒక్కటి ఏఐ మీకు స్క్రిప్ట్ రైటర్ ఉంది. ఓకే. టెక్స్ట్ టు స్పీచ్ ఉంది. స్పీచ్ టు టెక్స్ట్ ఉంది. అండ్ ఏఐ ద్వారా మీరు స్టిక్కర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఒక టెక్స్ట్ ఇచ్చి వీడియోని తయారు చేయొచ్చు. స్క్రిప్ట్ ఇస్తే చాలు మీకు ఒక వీడియోని అదే తయారు చేసి ఇచ్చేస్తది మనకి.
మొత్తం స్టాక్ ఫుటేజెస్ సహా వాయిస్ కూడా అదే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదే, సౌండ్ ఎఫెక్ట్స్ అదే, మొత్తం అదే యాడ్ చేసి ఇచ్చేస్తదనమాట. అదొక మంచి విషయం. ఇందులో మీకు తెలుగు కూడా తీసుకొచ్చారు. సో, మీరు తెలుగు సబ్‌టైటిల్స్ కూడా చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏదైనా తెలుగు వీడియో ఉందనుకోండి, ఆ వీడియోని అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకొని, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని, జస్ట్ మీకేంటంటే సబ్‌టైటిల్స్ అనేవి క్రియేట్ చేస్తుందనమాట ఆటోమేటిక్‌గా. సో, తెలుగు సబ్‌టైటిల్స్ అనేవి మీరు ఇందులో ఆటోమేటిక్‌గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు టెక్స్ట్ ఎలిమెంట్స్ అనేవి కొంచెం డిజైన్స్ అనేవి చాలా బావుంటాయి. ఇంకోటి నాకు బాగా నచ్చిందేంటంటే, మీరు ఆడియోని ఏదైతే నాయిస్ ఉందో బ్యాక్‌గ్రౌండ్‌లో, ఆ నాయిస్ అనేది క్లియర్‌గా రిమూవ్ చేసుకోవచ్చు. అదే గాదు, ఒకవేళ మీ వీడియో అనేది లో క్వాలిటీలో ఉందనుకోండి, అది మీరు లైక్ ఎన్హాన్స్‌డ్ చేసుకోవచ్చంట. ఎన్హాన్స్ చేసుకోవచ్చు. 4కేలోకి మీరు ఎన్హాన్స్ అనేది చేసుకోవచ్చు. చాలా అంటే చాలా స్మూత్‌గా మీకు వీడియో ప్లేబ్యాక్ అనేది ఉంటదనమాట. సో, లో ఎండ్ పీసెస్‌లో కూడా ఇది ఈజీగా వర్క్ అవుతుంది. రాను వీళ్ళేంటంటే అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్‌లో ఏదో నార్మల్ సాఫ్ట్‌వేర్‌లా ఉండింది. ఆ తర్వాతకి టెక్స్ట్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం గానీ, ట్రాన్సిషన్స్ యాడ్ చేయడం గానీ, స్టిక్కర్స్, ఇంకా ఫిల్టర్స్ గానీ, కలర్ గ్రేడింగ్‌లో కూడా మనకు అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ వచ్చేసాయన్నమాట. ఇంకా ఏఐ ఫీచర్స్ అనేవి చాలా ఉన్నాయి. మెయిన్ ఫిల్మోరాలో మనకు కనిపించేది ఏఐ ఫీచర్స్. ఏఐ ఫీచర్స్‌తో నిండిపోయింది. ఓకే. ఏదైనా 2 ఫోటోలు యాడ్ చేస్తే కిస్ పెట్టుకునేలాగా గానీ, హగ్ చేసుకునే విధంగా గానీ, ఏదో ఫైటింగ్ చేసుకునే విధంగా కానీ, ఇంకా చాలా ఏఐ ఫీచర్స్ అనేవి ఇందులో మీకు చూడడానికి కనిపిస్తాయి. మీరు ఒక వీడియోలో ఒక ఆబ్జెక్ట్‌ని రిమూవ్ చేసుకోవచ్చు. అదొక మంచి ఆప్షన్ ఇచ్చాడు. సో, మీరు వేరే సాఫ్ట్‌వేర్స్‌తో పోల్చుకుంటే, ఇందులోనే మీకు వీడియో ఎడిటింగ్, ఏఐ ఫీచర్స్ ప్రతి ఒక్కటి, ఆడియో ఎడిటింగ్‌కి సంబంధించి, వీడియో ఎడిటింగ్‌కి సంబంధించి, ఇంకా మీకు సబ్‌టైటిల్స్ కావాలన్నా కానీ, లేదంటే మీకు ఓపిక లేదు, సో, జస్ట్ ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి, ఎడిటింగ్ చేసేయమని చెప్పేసి వాళ్ళకి చెప్పేస్తే చాలు, మొత్తం వీడియో ఎడిటింగ్ అనేది అది చేసేస్తది. సో, పర్ఫెక్ట్‌గా యాడ్ చేసిస్తా అంటే పర్ఫెక్షన్ అనేది ఉంటది. బట్ ఏంటంటే దాని వేళ అది చెప్పుకుంటూ వెళ్తది. ఏదో జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే అది చెప్పేస్తుంది కాబట్టి, సో, అది మనం ఫైనల్ వీడియో అని చెప్పి అనుకోకూడదు. ఓకేనా? మీరు కూడా మాన్యువల్‌లో కూర్చొని ఆ తర్వాతకి ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇందులో ఇచ్చారనమాట. ఓకే. బీట్ ఎడిటింగ్ ఉంటదనమాట. అంటే బీట్‌కి తగ్గట్టు మన క్లిప్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా అదే యాడ్ చేసి మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. ఇంకో వోకల్ రిమూవర్ అని చెప్పేసి ఒక మంచి ఆప్షన్ ఉంది. అంటే ఒక సాంగ్‌లో నుంచి మీరు మ్యూజిక్‌ని సెపరేట్ చేయొచ్చు. అండ్ ఏదైతే మనకు వోకల్స్ ఉన్నాయో, ఆ వోకల్స్‌ని సెపరేట్ చేయొచ్చనమాట. అదొక మంచి ఆప్షన్ ఇచ్చారు. ఎవరైతే కొరేకో లైక్ జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసుకొని దానికి తగ్గట్టు సాంగ్స్ అనేవి పాడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈ టూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాతకి మెయిన్ మాస్కింగ్ అనమాట. మాస్కింగ్ అనేది మన డైలీ లైఫ్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు వేరే యాప్స్‌లో పోల్చుకుంటే మీకు మాస్కింగ్ అనేది అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉండవు మీకు అందులో. ఓకే. ఇందులో మాత్రం మీకు అడ్వాన్స్డ్ లెవెల్‌లో మీకు మాస్కింగ్‌కి సంబంధించిదే ఇచ్చారు. పెన్ టూల్ ఇచ్చాడు. ఆ పెన్ టూల్ ద్వారా మనం మాస్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఇంతకుముందు లేదు. ఇప్పుడు తీసుకొచ్చారు. ఓకే. ఇప్పుడు తీసుకొచ్చారు. సో, మీకు కొద్దిగా అడ్వాన్స్డ్ ఫీచర్ అని చెప్పాలది. ఆ తర్వాతకేంటంటే మీకు ట్రాకింగ్ తీసుకొచ్చారు. ప్లానర్ ట్రాకింగ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. మోషన్ ట్రాకింగ్ తీసుకొచ్చారు. సో, అవి మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చూడడానికి అది కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడేంటంటే దీనిలో కూడా చూడడానికి అయితే కనిపిస్తుంది. సో, దీంతో పోల్చుకుంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి దింపుతున్నాడనమాట ఈ ఫిల్మోరా 14లో. ఇంక ఫిల్మోరా 15కి షిఫ్ట్ అయినప్పుడు ఇంకెన్నొస్తాయో తెలీదు. ఇంకా 16కి, 17కి ఇలా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతాడనమాట. సో, రానున్న రోజుల్లో ఫిల్మోరా అనేది చాలా అడ్వాన్స్‌గా అయితే మారిపోయే అవకాశం ఉంది. సో, దానికి తగ్గట్టు చాలామంది చాలా సాఫ్ట్‌వేర్స్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉన్నారు. కొత్తగా అంటే దీన్ని కాపీ కొట్టేసుకొని అందులో యాడ్ చేసుకోవడం అనమాట. పవర్ డైరెక్టర్‌లో కూడా ఇప్పుడేంటంటే ఫిల్మోరాలో ఉన్న ఫీచర్స్ అనేవి మాక్సిమం వచ్చేసినాయి. కానీ ఫిల్మోరా ఉన్నంత ఈజీగా ఇంక ఏ సాఫ్ట్‌వేర్ అయితే నాకు కనిపించలేదు. నిజం చెప్తున్నా. ఒకసారి మీరు యూజ్ చేసి చూడండి. ఒక్కసారి ఇన్‌స్టాల్ చేసుకొని ట్రయల్ వర్షన్ యూజ్ చేయండి. ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది. నేను అందుకని చెప్పేసి ఈ కోర్స్‌ని అయితే తీసుకొచ్చాను. ఫిల్మోరా 14 యొక్క కోర్స్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు మన యాప్‌లో అయితే రిలీజ్ చేశాను. 499కే మీకు ఆ కోర్స్ అనేది 10 అవర్స్ క్లాసెస్ అనేవి అందిస్తుంది. సో, అది ఎంత అడ్వాన్స్‌గా లేకపోతే నేను దాని గురించి క్లాసెస్ అనేవి చెప్తాను చెప్పండి. అది అడ్వాన్స్ లెవెల్‌లో ఉంది. ప్రతి ఒక్క యూట్యూబరు అంటే బిగినర్ లెవెల్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ కోర్స్ అనేది లాంచ్ చేశాను నేను. దగ్గర 10 జీబీ ప్లస్ మీకు అసెట్స్ అనేవి అందులో ఫ్రీగా ఇస్తున్నాను. సో, సాఫ్ట్‌వేర్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తున్నాను అనుకోండి. బట్ మీరు బై చేస్తేనే మీకు అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి ప్రతి ఒక్కటి ఎనేబుల్‌లో ఉంటాయి. ఓకే. ప్రీమియం ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకొని అందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. సో, ప్రీమియర్ ప్రోలో మనకి ఎలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయో అలాంటి ఆప్షన్స్ ఇందులో కూడా ఉన్నాయి. బట్ ఎందుకు ఎక్కువ ప్రీమియర్ ప్రోని యూజ్ చేస్తారు. మళ్ళా ఫిల్మోరాని ఎందుకు బిగినర్ లెవెల్‌లోకి పక్కకు జరిపేస్తారనమాట. ఎందుకంటే దానికి దీనికి తేడా ఏంటంటే అవుట్‌పుట్. అవుట్‌పుట్ అనేది మనం అనుకున్నట్టుగా తీసుకురావాలంటే సో, ప్రీమియర్ ప్రోని యూజ్ చేస్తాం. లేదు బిగినర్ లెవెల్‌లో నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. నార్మల్ అవుట్‌పుట్ నాకొచ్చినా సరిపోద్ది. ఓకే. ఈజీగా అంటే మనం మాన్యువల్‌గా ఇప్పుడు ప్రీమియర్ ప్రో అంటే మీకు మాన్యువల్‌గా చేసుకోవాలి. ఓకేనా? మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ప్రీమియర్ ప్రోలో మీరు మాన్యువల్‌గా చేసుకోవాల్సిందే. ఏది మీకు ఏఐ ద్వారా వచ్చేవో ఏవి. ఓకే. ఏఐ ఫీచర్స్ అనేవి ఉండవు. ప్రీమియర్ ప్రోలో వదిలేసేయండి. డావిన్సీలో కూడా మీకు ఏఐ ఫీచర్స్ అనేవి ఉండవు. సో, దీనికి షిఫ్ట్ అవుతాయి మనకి ఫిల్మోరాలో. నార్మల్ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఏఐ ద్వారా మనం హెల్ప్ తీసుకోవచ్చు ఏఐ ద్వారా. సో, ఏఐ ఫీచర్స్‌ని కొన్ని మీరు యూజ్ చేసుకొని అవుట్‌పుట్ అనేది తీసుకురావచ్చు. ఓకేనా?
ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫిల్మోరాలో మనకి ఎన్ని ఏ ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు సైలెన్స్ రిమూవర్ ఉంది, సీన్ డిడక్షన్ ఉంది, ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఇందులో ఒక్కొక్కటి మీకు చూడడానికి కనిపిస్తూనే ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఎవరైనా బిగినర్ లెవెల్‌లో ఎవరైనా ఎడిటింగ్ నేర్చుకోవాలంటే నేను ఫిల్మోరాని సజెస్ట్ చేస్తాను ఫస్ట్. ఫిల్మోరా నేర్చుకోండి. సో ఫిల్మోరా నచ్చితే దాంట్లో ఉండిపోండి. లేదు నేను ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో వెళ్ళాలంటే ఆ తర్వాత షిఫ్ట్ అవ్వండి. అడ్వాన్స్ లెవెల్‌లో ఇంక దీంట్లోనే మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇంక వేరే దాంట్లోకి ఎందుకెళ్తారు? సో మీరు ఏదైనా టెక్స్ట్ యానిమేషన్ చేయాలనుకున్నారనుకోండి, మనకు ప్రీమియర్ ప్రోకి అయితే ఎక్కడి నుంచో వెళ్ళి ఏ వెబ్‌సైట్సో ఓపెన్ చేసి అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, లేకపోతే అవి కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. అవన్నీ డౌన్‌లోడ్ చేసుకొని, ఇక్కడికి యాడ్ చేసుకొని యానిమేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. లేదంటే మాన్యువల్‌గా చేసుకోవాలంటే మీకు టైమ్ టేకింగ్ అనేది ఎక్కువ తీసుకుంటది. కానీ ఈ ఫిల్మోరా అలా కాదు. మీకు డిఫాల్ట్‌గానే చాలా అంటే చాలా ఇచ్చేసుంటాడు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. టెక్స్ట్‌కి సంబంధించిన యానిమేషన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే సినిమాటిక్ ఓపెనర్స్ గానీ, ఓకే, ప్రతి ఒక్కటి మీకు షార్ట్‌కి కావాలంటే షార్ట్‌కి, రీల్‌కి కావాలంటే రీల్‌కి, లాంగ్ వీడియోస్ కావాలంటే లాంగ్ వీడియోస్‌కి ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటది. ఒకవేళ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారనుకోండి, షార్ట్ ఫిల్మ్‌కి తగ్గట్టు మీకు ఎండ్ క్రెడిట్స్ కానీ, స్టార్టింగ్ క్రెడిట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇందులో చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. అదొక మంచి విషయం అని చెప్పాలి. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు కావాలన్నా, సౌండ్ ఎఫెక్ట్స్ కావాలన్నా బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు వీడియోస్ ఉంటాయి కదా, స్టాక్ వీడియోస్ అవి కావాలన్నా కూడా అన్నీ ఇక్కడి నుంచే మీరు డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. మీకు ఎలాంటి బయట నుంచి ఎళ్లి డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సిన పనైతే లేదు. మొత్తం ఇందులోనే జరిగిపోద్ది. ఓకే. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టారు, లేదు నేను బిగినర్ లెవెల్‌లో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి. సో షార్ట్స్ అనేవి నేను అడ్వాన్స్ లెవెల్‌లో ఎడిటింగ్ చేసుకోవాలి. సో ట్రెండింగ్‌లో ఉన్న వీడియోస్‌ని ఎడిటింగ్ చేసుకోగలగాలి అనుకుంటే సో ఫిల్మోరా తీసుకోండి. లేదు ఫస్ట్ ఫిల్మోరా నేను జస్ట్ బేసిక్ లెవెల్‌లో యూజ్ చేసుకొని ఆ తర్వాత అడ్వాన్స్ లెవెల్‌లో వెళ్తాను సో మీరు ప్రీమియర్ ప్రోకెళ్ళండి. ప్రీమియర్ ప్రో ఏంటంటే మీరు నేర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ మీకు అలవాటు కోసం చెప్తున్నా, ఫిల్మోరా అనేది చాలా బెస్ట్. స్టార్టింగ్ ఒక 2, 3 ఇయర్స్ మీరు ఫిల్మోరాని యూజ్ చేయండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఆ తర్వాతకి వేరే సాఫ్ట్‌వేర్‌కి షిఫ్ట్ అవ్వండి. సో నా బెస్ట్ సజెషన్ స్టార్టింగ్‌గా అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ఫిల్మోరా తీసుకోండి. సో ఇంతకుముందు కూడా నేను ఫిల్మోరాలోనే వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేసేవాడిని. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్ చేసేవాడిని ఇంతకుముందు నేను. సో అవి స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు ఇంతకుముందు ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ చేయను. ఎందుకంటే లాగ్ అవుతుంది. నా లో ఎండ్ పీసీ కాబట్టి నాకు లాగ్ అయ్యేది ఇంతకుముందు. సో అందుకని చెప్పేసి స్క్రీన్ రికార్డ్ చేసి ఏదైతే ఆ స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియోని ఫిల్మోరాలోకి తెచ్చి ఎడిటింగ్ చేసేవాడిననమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్‌కి సంబంధించిన ట్యుటోరియల్స్ అనేవి ఫిల్మోరాలో ఎడిటింగ్ చేసేవాడిని. ఎందుకంటే నాకు చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. అర్థమైపోతది చూడగానే మనకి ఇంపోర్ట్ చేసుకునే విధానం గానీ, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునే విధానం కానీ, మీ టెక్స్ట్ యాడ్ చేసుకునే విధానం కానీ, అన్నీ మీకు అక్కడక్కడే కనిపిస్తాయి. ఇంకొకటి నాకు బాగా నచ్చిందేంటంటే కీ ఫ్రేమ్ యానిమేషన్ అనమాట. సో కీ ఫ్రేమ్ యానిమేషన్ అనేది చాలా రేర్‌గా మనకు చాలా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి గానీ, కానీ ఇందులో అనేది మీకు చాలా అంటే చాలా ఈజీగా అర్థమైపోద్ది. జస్ట్ కీ ఫ్రేమ్ అని ఆన్ చేసుకున్నారా, సో మీరు జూమ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పొజిషన్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలన్నా, రొటేట్ చేసుకోవాలన్నా, సో కొన్ని యానిమేషన్ చేసుకోవాలన్నా మీకు ఈ కీ ఫ్రేమ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. సో కీ ఫ్రేమ్ యానిమేషన్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. మీరు అడ్వాన్స్ లెవెల్‌లో అయితే చేసుకోవచ్చనమాట. ఇంకా బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి. చెప్పాలంటే మీకు ఏమైతే కావాలో ఒక వీడియోకి మీరు ఏమైతే అందించాలనుకుంటున్నారో, ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి ఇందులో మీకు చూడడానికైతే కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మీకు ఇయర్లీ తీసుకుంటే బెటర్ ఆప్షన్. నా సజెషన్ మీరు బెటర్ ఆప్షన్ ఇయర్లీ తీసుకోండి. 3000 రూపీస్ ఏమో పడుతుంది మీకు అంతే. మీరు లేదా లైఫ్ టైమ్ తీసుకోవాలనుకున్నారనుకోండి మీకు తక్కువే పడుతుంది. అంటే ఒక 5-6K లోపల వచ్చేస్తుంది. ఇదేమంటే ఏంటంటే మీకు అప్డేట్స్ అనేవి ఉండవు. ఒకవేళ 15కి, 16కి అప్గ్రేడ్ అయిందనుకోండి మీకు అప్డేట్స్ అనేవి ఉండవు. ఆ తర్వాతకి ఏ క్రెడిట్స్ అనేవి మీరు బై చేసుకుంటూ ఉండాలి సెపరేట్‌గా. అదే మీరు 2,999కి తీసుకున్నారనుకోండి 3000 పెట్టి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏంటంటే మీకు అప్డేట్స్ ఉంటాయి. అలానే మీకు ఎప్పటికప్పుడు ఏమన్నా కొత్తగా యాడ్ అయినా కూడా దీంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఏ క్రెడిట్స్ అనేవి మీకు అయిపోయినాయనుకోండి, మీకు కావాల్సిన క్రెడిట్స్ ఎన్ని కావాలో అన్నీ బై చేసుకోవచ్చనమాట సెపరేట్‌గా. మంచి మంచి ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. సో మంచిగా ఉంటది. మీరు నా సజెషన్ అడిగితే ఇయర్లీ తీసుకోమని చెప్తాను అంతే. ఓకేనా? మీకు చాలా రీజనబుల్ ప్రైస్‌కే మీకు ఇదైతే అందిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి వెళ్లి చెక్ చేసుకోండి. ఇంకొకటి ఫిల్మోరాకి సంబంధించిన ట్యుటోరియల్స్ అనేవి మన ఛానెల్‌లో చాలా అయితే ఉన్నాయి. చూసుకోండి ఒకసారి జాకింగ్ ట్రిక్స్ గానీ, మ్యాజిక్ ట్రిక్స్ గానీ, సో వీఎఫ్ఎక్స్, కంపోజిటింగ్ గానీ, ఇవన్నీ నేను ఫిల్మోరాలో చేసి ట్యుటోరియల్స్ అనేవి అప్లోడ్ చేశాననమాట. ఇంకా ముందు ముందు మీకు ఫిల్మోరాకి సంబంధించిన ట్యుటోరియల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఒకసారి వెళ్లి నా రీసెంట్ వీడియోస్ ఫిల్మోరాకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో చూడండి. మీకు ఈజీ క్లారిటీ వచ్చేస్తది ఫిల్మోరా మీద. లేదు భయ్యా నాకు ఇంకా కొద్దిగా అడ్వాన్స్‌గా నేర్చుకోవాలనిపిస్తుంది, ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా తెలుసుకోవాలనిపిస్తుంది అనుకుంటే, సో నా కోర్స్ అయితే తీసుకోండి. 499 రూపీస్‌కే మీకు 10 అవర్స్ క్లాసెస్ అనేవి అందిస్తున్నాను. ఇంకా 10 జీబీ ప్లస్ మీకు అసెట్స్ అనేవి ఫ్రీగా అయితే ఇస్తున్నాను అనమాట. సో మీరు ఆ కోర్స్‌ని తీసుకుంటే బెటర్. సో ఫిల్మోరా గురించి మీరు పూర్తి అవగాహన అనేది తెలుసుకుంటారు. లేదు నేను ట్యుటోరియల్స్ చూసి నేర్చుకుంటానంటే మన ఛానెల్‌లో చాలానే ఉన్నాయి. ఓపెన్ చేసి మన ఛానెల్‌ని చూసుకోండి. ఏమేమి ఉన్నాయి ఫిల్మోరాకి సంబంధించి ఏమేమి ఉన్నాయి అవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చూస్తూ వెళ్ళండి.
మీకు పూర్తి అవగాహన అనేది వచ్చేస్తుందనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే యాప్‌లో ఉన్న ఫిల్మోరాని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. సో, ఎవరైతే కోర్స్‌ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారో సో, ప్లే స్టోర్‌లో మనకి టీఈజీ యాప్ అని చెప్పి ఉంటది. అందులోకెళ్ళేసి మీరు లాగిన్ అయిపోయేసి కోర్స్ అనేది తీసుకోవచ్చు. సో, ముందు ముందు ఇంకా మీకు చాలా కోర్సెస్ అనేవి అందులో లాంచ్ చేస్తూనే ఉంటాను. సో, ఇప్పుడే వెళ్లి డౌన్‌లోడ్ చేసి పెట్టేసుకోండి. సో, గైస్ ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్స్‌లో తెలియజేయండి. చెప్పాను కదా! ప్రీమియర్ ప్రోకి నాకు ఆల్టర్‌నేటివ్ ఏదన్నా బెస్ట్ ఉందంటే అది ఫిల్మోరా అనే చెప్తాను. ఇంక నాకు ఏ యాప్స్ అయితే నాకు మైండ్‌లో లేవు. జస్ట్ ఫిల్మోరా. దాని తర్వాతకి నేను హిట్‌పై ఎడి మేకర్‌ని సజెస్ట్ చేస్తాను. అంతేగాని లేదు హిట్‌పా కూడా అవసరం లేదు. నాకు బెస్ట్ సజెస్ట్ చేయండి ప్రీమియర్ ప్రో తర్వాత అంటే మాత్రం నేను ఫిల్మోరాని సజెస్ట్ చేస్తాను. ఇంకా నాకు మైండ్‌లోకి ఇంకేది రాదు. ఓకే. ఫ్యూచర్‌లో ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను మీకోసం. తప్పకుండా మీ అభిప్రాయం అనేది కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియోకైతే లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.